సంక్రాంతి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల రహదారులు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ హైవే ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. హైవేపై రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం, టోల్ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నేషనల్ హైవేపై వాహనాల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పరమేశ్ అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై సంక్రాంతి రద్దీ మొదలైందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉదయం నుండి భారీగా వాహనదారులు అయితే విజయవాడ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంక్రాంతి నేపథ్యంలోనైతే హైదరాబాద్లో ఉంటున్నటువంటి పట్టణ వాసులు మొత్తం కూడా పల్లెబాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇప్పటికైతే భారీగా వెళ్తున్నటువంటి పరిస్థితిలో ఉంది. ప్రతి సంక్రాంతికి కూడా ఏదైతే హైదరాబాద్లో వివిధ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా సంక్రాంతి వచ్చిందంటే తమ సొంత గ్రామాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంక్రాంతి మొదలైందంటేనే నేషనల్ హైవే మీద భారీగా రద్దీ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి ప్రభుత్వం అయితే ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసింది. ఏదైతే వాహనదారులకు సంక్రాంతికి వెళ్ళేటటువంటి పరిస్థితులలో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి అధికారులకైతే రివ్యూ మీటింగ్లు కూడా నిర్వహించి ఎక్కడెక్కడైతే ఇబ్బందులు కలుగుతాయో, ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఏర్పడుతుందో వీటన్నిటిని గుర్తించి వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ముందస్తు ఏర్పాట్లను చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ 65వ జాతీయ రహదారి మీద 4 లైన్లను ఉన్నటువంటి జాతీయ రహదారి మీద అనేక మార్లు కూడా యాక్సిడెంట్లు జరగడం జరిగింది. వాటన్నిటిని గుర్తించి 17 చోట్ల బ్లాక్ స్పాట్స్గా గుర్తించి అక్కడ 325 కోట్లతోటి అయితే ప్రభుత్వం ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫ్లైఓవర్లు ఇప్పటికి కూడా పూర్తి కాకపోవడంతో సంవత్సరంన్నర నుంచి కూడా ఈ పనులు కూడా నత్తనడగా జరుగుతుండటంతో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. మామూలు టైంలో చిన్నపాటి వాహనాలు వచ్చినా కానీ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి ప్రభుత్వం కూడా ఇప్పటికే అనేక మార్లు కూడా వీటి మీద రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సంక్రాంతి వస్తున్నటువంటి సందర్భంలో భారీగా వాహనదారులు వస్తుంటారు కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధలు తీసుకున్నారు. ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, పోలీసులు కూడా ఈ హైవేల మీద ఉండి ఎక్కడెక్కడైతే వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయడానికైతే ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా పంతంగి టోల్ గేట్ కాడ మొత్తం 11 టోల్ బూత్లను ఎత్తైతే విజయవాడ వైపు వాహనదారులను పంపిస్తున్నారు. పంతంగి నుంచి వచ్చినటువంటి వాహనదారులు ఏదైతే నార్కట్పల్లికి వచ్చిన తర్వాతకి ఇటు నల్గొండ, మిర్యాలగూడ మీదుగా కొన్ని వాహనాలు గుంటూరుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. నార్కట్పల్లి నుంచి నకరేకల్ సూర్యాపేటకు వచ్చిన తర్వాతకి సూర్యాపేట జంక్షన్ నుంచి అయితే ఇటు ఖమ్మం వెళ్ళేటటువంటి వాహనాలు ఉంటుంది. సూర్యాపేట జంక్షన్ నుండి ఇటు విజయవాడ వెళ్ళేటటువంటి వాహనాలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం నేషనల్ హైవే మీద చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగినా కానీ, ట్రాఫిక్ జామ్ అయినా, లేకుంటే వాహనాలు కూడా ఏదైనా అయినా కానీ వాటికి వెంటనే క్లియర్ చేయడానికి కూడా అధికారులు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. టోల్ గేట్ల వద్ద ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మెడికల్ టీంను కూడా ఏర్పాటు చేసింది. ఈ వాహనదారులకు ఏమైనా ఇబ్బందులు కలిగినా కానీ వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కానీ వాళ్ళకు అందుబాటులో కూడా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. మెడిసిన్ కూడా అందుబాటులో ఉంచి ఎవరికైనా ఏమైనా ఉన్నా కానీ వెంటనే క్లియర్ చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. రేపు మరింత వాహన రద్దీ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. నిన్న నైట్ నుంచినైతే సొంత వాహనాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా టోల్ గేట్ల వద్దనైతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండానైతే పూర్తి ఏర్పాట్లు చేశారు. టోల్ గేట్ వద్ద ప్రతి 3 సెకండ్లకు ఒక వాహనం పోయేలాగానైతే ఏర్పాట్లు చేశారు. ఏమైనా ఫాస్టాగ్ సంబంధించినటువంటి విషయాలలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాటిని క్లియర్ చేయడానికి హ్యాండ్ రైడర్స్ని కూడా రెడీగా పెట్టుకున్నారు. టోల్ గేట్ సిబ్బంది షిఫ్ట్ వైజ్గానైతే పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద చూడొచ్చు. అంతేకాకుండా ఇటు పంతంగి, ఇటు కొర్లపాటు టోల్ ప్లాజాల వద్ద మామూలు రోజులలో 40 నుండి 50 వేల వాహనాలు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. పండుగ సందర్భంగా దాదాపుగా 1,00,000 వాహనాలు వెళ్తాయని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిలో దృష్టిలో పెట్టుకొని కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. రేపటి వరకు అయితే భారీగా వాహనాలు ఇంకా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నిత్యం అధికారులు ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడేటటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నా కానీ వెంటనే క్లియర్ చేసే విధంగా సంక్రాంతికి వెళ్ళేటటువంటి ప్రజలైతే ప్రశాంత వాతావరణంలో వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి కల్పించాలని చెప్పేసి అధికారులు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్, HM టీవీ, కొర్లపాటు.